అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మన తెలుగు గర్వకారణం అయిన ఆంధ్ర యూనివర్సిటీ 100 సంవత్సరాల జర్నీ గురించి. ఒక విద్యా సంస్థ కాలానికి ఎదురు నిలబడి తరాలను తీర్చిదిద్దుతూ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే అది కేవలం ఒక యూనివర్సిటీ కాదు, ఒక ఉద్యమం. అది మన తెలుగు గర్వం. అదే మన ఆంధ్ర యూనివర్సిటీ. 1926 ఏప్రిల్ 26 బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశం. ఆ సమయంలో తెలుగు ప్రజలకు తమ నేలలో ఉన్నత విద్య అందించాలనే గొప్ప సంకల్పంతో ఆంధ్ర యూనివర్సిటీ స్థాపించబడింది. ఈ సంస్థ వెనుక ఉన్న మహానుభావులు కేవలం విద్య గురించి కాదు, ఒక జాతి భవిష్యత్ గురించి ఆలోచించారు. ఈ యూనివర్సిటీకి తొలి వైస్ ఛాన్సలర్గా సేవలందించిన సిఆర్ రెడ్డి గారు. వారి దూరదృష్టి వల్లే ఆంధ్ర యూనివర్సిటీ ప్రపంచ స్థాయి విద్యా సంస్థగా ఎదిగింది. తరువాత సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహానుభావులు కూడా ఈ యూనివర్సిటీకి సేవలందించడం దాని గొప్పతనానికి నిదర్శనం. సముద్ర తీరంలో ఉన్న అందమైన నగరం విశాఖపట్నం. ఆ నగరానికి ఆభరణంగా నిలిచింది ఆంధ్ర యూనివర్సిటీ. ఇక్కడ చదివిన ప్రతి విద్యార్థి కేవలం డిగ్రీ కాదు, జీవితాన్ని ఎలా గెలవాలో నేర్చుకుంటారు. ఈ 100 ఇయర్స్లో లక్షలాది విద్యార్థులు, వేలాది పరిశోధనలు, అనేక జాతీయ అంతర్జాతీయ గుర్తింపులు ఆంధ్ర యూనివర్సిటీ సాధించింది. సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్స్, కామర్స్ ప్రతి రంగంలోనూ తన ముద్ర వేసింది. దేశానికి నాయకులను, శాస్త్రవేత్తలను, ఉపాధ్యాయులను సృష్టించింది. 2026లో ఆంధ్ర యూనివర్సిటీ సెంటినరీ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకుంది. 100 ఏళ్ల ప్రయాణాన్ని గర్వంగా గుర్తు చేసుకుంటూ భవిష్యత్తుకు కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఇది కేవలం సెలబ్రేషన్ కాదు, ఒక ఇన్స్పిరేషన్. ఈరోజు ఈ యూనివర్సిటీ మనకు చెబుతున్న సందేశం ఒక్కటే: ఎంత చిన్న ప్రారంభమైన దృఢ సంకల్పం ఉంటే శతాబ్దాల చరిత్ర సృష్టించవచ్చు. 100 ఏళ్లుగా వెలిసిన ఈ జ్ఞానదీపం ఇంకా ఎన్నో తరాలకు మార్గదర్శకంగా నిలవాలి. మనందరం గర్వంగా చెప్పుకుందాం, ఆంధ్ర యూనివర్సిటీ మన గర్వం, మన చరిత్ర, మన భవిష్యత్. 100 ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, 100 ఇయర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్.